ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ మార్చి నెల మొదటి ఆదివారం రోజున ఈ రీతిగా ప్రభువుని స్తుతించడానికని ఆరాధించడానికి వచ్చిన వారమై ఉన్నాము. ఈ దినము యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదములు ప్రభు మనకను మన అంతరంగములకును సంపూర్ణంగా అందించునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ దినము కొరకు ఒక ప్రత్యేకమైన వాక్య భాగమును ధ్యానం చేసుకుందాము. పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము, పరమగీతము మొదటి అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుకుందాము. పరమగీతము మొదటి అధ్యాయము 11వ వచనము ఒకసారి చదువుకుందాము. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. అందరు కలిసి నాతో చెప్పండి. వాక్యం మరి అందరు కలిసి చదువుకుందాము. అందరు కలిసి నాతో చెప్పండి. అందరు కలిసి వాక్యాన్ని చదువుకుందాం. వెండి పువ్వులు గల బంగారు సరళములు మేము నీకు చేయింతుము. వెండి పువ్వులు గల బంగారు సరళములు మేము నీకు చేయింతుము. చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు ఈ రోజున ధ్యానము చేసుకుందాము. పైన చెప్పబడిన మాటల్లో మనం చూసినట్టే సంగమనకు దేవుడు అనేకమైన ఆభరణాలను పెట్టి ఆభరణాలు ఇచ్చి సంగమును అలంకరించారు. అనగా సంగము యొక్క స్థితి ప్రభు యొక్క స్వరూపములు మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశము. మనం పాడుకున్నట్లుగానే ప్రభు యేసు రూపేశంగా వధువు ధరించెనామే. అనగా ప్రభు ఏ రూపములో ఉన్నారో ఆ రూపాన్ని సంఘానికి కూడా ధరింప చేస్తున్నారు. కనుక క్రీస్తు యొక్క రూపాన్ని సంఘానికి అద్దొచ్చు ఉన్నారు. అందుకని పై వచనంలో కూడా మనం చూసినట్లయితే నా ప్రియురాల ఫరో యొక్క రహస్యములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీ చెక్కిళ్లను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. అనగా సంఘాన్ని దేవుడు ఫరో యొక్క రథస్మరణతో పోల్చుచున్నాడు. అలాగున నిన్ను హారముల చేత ఆభరణముల చేత అలంకరించుచున్నాను అని చెప్పుచున్నారు. అలాగే ఇంకా ఈ సంఘానికి ఇచ్చుతున్నటువంటి మరి ఇవన్నీ కాకుండా ఇంకా శ్రేష్టమైనవి ఏమండి? మనం ఒక్కోసారి మన పిల్లకి స్కూల్కి వెళ్తున్నారనుకోండి, వారికి పుస్తకాలు కొనిస్తాం, పెన్నులు కొనిస్తాం, బ్యాగులు కొనిస్తాం, మంచి మంచి బట్టలు కూడా కొనిస్తాం. కానీ అంతటితో మనము తృప్తి చెందం. కానీ ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా మా పిల్లలకి ఏం చేయాలి,
ఇంకా ఏం చెయ్యాలి? ఎలాగున్నా మా పిల్లలు యూనిఫామ్ వేసుకున్నారు, బ్యాగ్ ఉన్నారు, బ్యాగులో పుస్తకాలు ఉన్నాయి, బ్యాగులో ఇంకా మరి కావలసిన పెన్నులు అన్నీ ఉన్నాయి. కనుక మా పిల్లలకి ఇంకేం కావాలి? టీచర్ ఇంకేమైనా కావాలా మా పిల్లలకి అని అవసరమైతే టీచర్లు కూడా అడుగుతాం. ఎందుకని అందరి పిల్లల కన్నా మన పిల్లలు శ్రేష్టమైన ఉండవాలని తల్లిదండ్రులు భావిస్తారు. ప్రతి తల్లిదండ్రులు కూడా భావించే విషయం అది. అందరికంటే మన పిల్లలు గొప్పవారిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. ఇతరుల కంటే మన పిల్లలు చెడ్డవారిగా ఉండాలని ఎవరు కూడా కోరుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా. అలాగే ప్రభువు కూడా తన యొక్క రక్తము చేత కడగబడిన ఈ సంఘము అన్ని విధములు కూడా శ్రేష్టమైన అనుభవాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు నన్ను కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇంకా శ్రేష్టమైనవి దేవుడు మనకు అందించాలి. అందుకని ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో మనకి ఏమన్నదంటే, వెండి పువ్వుల గల బంగారు సరళమును మేము నీకు చేయిస్తాం. ఏమండి ఏం చేపిస్తారని? ఇంకా ఆభరణాలు చెప్పారు ముందు. ఆభరణల చేత నీ చెప్పిళ్ళు, ఆరముల చేత నీ కంఠాన్ని శోభిలుగా చేస్తాం. ఇంకా త్రిత్వదేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలైన వారు ఈ సంఘానికి ఇంకా శ్రేష్టమని అనగా వెండి పువ్వుల గల బంగారు సరములను మీకు చేయిస్తా. మెళ్ళో చేయించాం, చాలా వడ్రాన్ని చేపించాం, ఇంకా చాలా, ఇంకా పట్టీలు పెట్టించాం, ఇంకెన్నెన్నో చేపించాం, ఇంకా చాలా. ఇంకేమనుకుంటా? పెద్ద నక్లెస్ లేపించుకోవాలి. ఏమండి చైన్ ఉంది చాలదు, కడియాలు వేసుకున్నాం, చేతికి నడుమికి వడ్రాన్ని పెట్టుకున్నాం, కాళ్ళకు పట్టాలు పెట్టుకున్నాం, అన్ని అలంకరించుకున్నాం, అయినా వెళుతుంది ఏదో. ఇంకా విలువైనది మనం ధరించుకోవాలి, ఇంకా విలువైనవి. అందుకని త్రిత్వ దేవుడు కూడా సంఘానికి ఇది విలువైనవి అలంకరించాలని కోరుకుంటున్నాను. అందుకని వెండి పువ్వులు గల బంగారు సరళములు, వాటిని ఈ రోజున కొంచెం వాక్య రూపంలో మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువులో ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము చూసేడితే వెండి మామూలు చెప్పాలంటే కొన్ని నగలు మనం చూసేడితే కొన్ని నగలకి సాదాగా చేపించుకుంటారు, చేయను అనుకుందాం. సరళం అంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఆభరణం అండి. ఇది కూడా సంఘాన్ని ధరింపజేసి ఒక ఆభరణం. కొన్ని నగలకి ఏం చేస్తారంటే మధ్యలో మరి వెండి పువ్వులతో అక్కడక్కడ పెడతాం, చుట్టూ బంగారం. ఒక ఉంగరం చేపించుకుంటాం అనకండి. ఇంతకుముందు కాలంలో ఇప్పుడు అంతా ఒక ప్లేను మరి రింగులు వస్తున్నాయి. ఇంతకుముందు కాలంలో మరి పెళ్లికి ఉంగరం చేపించాలంటే కంపల్సరిగా ఆ ఉంగరములు ఏముండాలంటే డైమండ్ రాయి ఉండాలి. ఏమండి బంగారం ఉంగరమే, కానీ దానికి రాళ్ళ ఉంగరం అంటారండి. మీ అందరూ చూసారో లేదో, మీ అందరూ తెలిసే ఉంటాయండి, ఉండే ఉంటాయి మీకు కూడా. కనుక ఆ ఉంగరానికి రాయి ఉంటుంది, రకరకాల రాళ్ళు, డైమండ్ రాళ్ళు. ఆ రాళ్ళు ఉంటాయి అన్నమాట ఉంగరాలకి. కనుక అలాగే కొన్ని ఆభరణాలకు కూడా ఏం చేస్తారు, బంగారపు చైన్ ఉన్నప్పటికీ మరి వాటి మధ్యలో వెండి మరి రూపంలో ఉన్న పువ్వులను తగిలిస్తా ఉంటారు. ఇదే ఇక్కడ వెండి పువ్వుల గల బంగారు సరళములు. కానీ దానిని దేవుని వాక్యములో మరి ఏమి తెలియస్తుందంటే వెండి పువ్వులు
ఈ వెండి పువ్వులు సంఘానికి ఎందుకు అవసరము అంటే, వెండి అనగా విమోచనకు గుర్తు. విమోచనకు గుర్తు వెండి అనగా విమోచనగా మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ. క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ అనగా శిలువ లేనిదే సంఘము లేదు. శిలువ లేనిదే సంఘము లేదు. ఎందుకంటే శిలువ రక్తము ద్వారా, క్రీస్తు యొక్క శిలువ ద్వారా సంఘము స్థాపించబడింది. శిలువ ద్వారా సంఘము స్థాపించబడింది. అందుకని ప్రభునందు ప్రియమైన వారా, ఈ వెండి ఏం చేస్తుంది అనగా, వెండి చేసే పని ఏంటంటే దైవ గ్రంథములో మనం చూసినట్టే కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, వెండి అంతా పవిత్రములు. వెండి పవిత్రతను తెలియజేస్తుంది, లేక విమోచనను తెలియజేస్తుంది. మలినముతో నిండిపోయినటువంటి ఈ సంఘాన్ని క్రీస్తు రక్తము చేత కడగబడడం అనేది కనబడుతుంది. ఈ రోజున మానవ జీవితము అంతా కూడా ఏమైందంటే పాపముతో నిండిపోయింది. అందుకని ఈ పాపముతో నిండిపోయినటువంటి మానవ జీవితాన్ని కలువరి శిలువ పైన క్రీస్తు ప్రభువారు తన రక్తము చేత సంఘాన్ని కడిగి విమోచించిన వారయ్యున్నారు. కనుక మనమందరము కూడా మస్ట్ వంటి వారమే. మనమందరము కూడా మస్ట్ వంటి వారము. మనమందరము కూడా మరి పాపం యొక్క జీవితంలో ఉన్నవారము. అందుకని క్రీస్తు ప్రభువారి ఈ మస్టుని, వెండిని మరి పరిశుద్ధపరిచేట్లుగా ఆయన శిలువ ఈ రోజున మనందరూ కూడా పరిశుద్ధపరచడానికి ఈ రోజున వెండి పువ్వులను బంగారు సరములకు అద్దుతున్నారు. అందుకని ఇంకొక వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథములో నుండి 66వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 66 10వ వచనములు కూడా మనం చదువుకుందాం. దేవా, నీవు మమ్ము పరిశీలించున్నావు. నీవు మమ్ములను పరిశోధించున్నావు. వెండిని పరిశీలించున్నావు. వెండిని నిర్మూలము చేయు రీతిగా, నిర్మలము చేయనట్లుగా మమ్ములను నిర్మలుగా చేయించున్నావు. నిర్మలము అనగా పరిశుద్ధత లేక తెలుగు, నిర్మలమైన స్థితి కలిగి ఉండాలి. అందుకని రోజున మరి వెండిని మస్టుని మరి శుద్ధి చేసినట్టుగా వెండి శుద్ధి చేయబడింది. అలాగే ఈరోజు నిర్మలుగా చేయడానికి ఆ వెండి అంత పవిత్రములుగా దేవుని సిద్ధపరుచుడికి వెండి అనగా విమోచన. ఈరోజు చూసినట్లయితే త్రిత్వదేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలైన వారు రోజున ఈ సంఘాన్ని పరిశుద్ధపరుచున్నారు. అనగా తండ్రి దేవుడే యెషయా 10వ అధ్యాయము 5వ వచనంలో చదివిస్తున్నారు. తండ్రి దేవుడు ఏమని చెబుతున్నారంటే, మీ పాపములు ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా తొలగును. 1:18 యెషయా గ్రంథం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మీ బాధలు తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా. ఏమని తండ్రి అయిన దేవుడు ఈ సంఘముతో ఏమంటున్నాడంటే, మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ హిమము వలె తెల్లగా.
అలాగే కుమారుడైన యేసు ప్రభువారు కూడా మరి ఆయన చెప్పొచ్చిన మాట మొదటి యోహాను పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రపరచును. యోహాను పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 7వ వచనంలో చూసారా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రవచ్చు. కనుక ఈ రోజున దేవుడు ఈ సంఘాన్ని ఏం చేస్తున్నారు? వెండిని నిర్మూలించినట్లుగా, వెండిని శుద్ధి చేయనట్లుగా ఈ సంఘాన్ని శుద్ధి చేయించున్నారు. ఎందుకంటే బంగారు సరళము అద్దటానికి, బంగారం అంటే ఆభరణాలనే నీకు ధరింపచేయడానికి ఎక్కువ దేవుడు ఈ రోజున వాళ్ళందరూ కూడా శుద్ధి చేయించున్నారు. అందుకని ఈ రోజున ప్రభునందు ప్రేమల వల్ల మరి ఈ రోజు చూస్తే ఇలాగా కడిగి శుద్ధి చేయడమే కాకుండా ఈ శుద్ధి చేయబడిన సంఘములో ప్రభువారు తన స్వరూపములోనికి, సమమైన రూపములోనికి ఆయన మార్చున్నాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే ఆయన సమరూపముగా మార్చున్నాడు సంఘం. అంటే ప్రభువారు దేవుడు ఏ రూపంలో ఉన్నారు, సంఘాన్ని కూడా ఆ రూపములు మార్చున్నారు. ఇది సమైన రూపముగా మార్చున్న ఫిలిప్పీ 3:21 సమస్తము లోపరుచుకుంటాలన్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అనగా తన దీన శరీరములో తన మహిమ గల శరీరముగా మనలను సమరూపము మార్చు. మన శరీరాలు ఎలాంటివి? ఈరోజు మన శరీరం ఎలాంటివి? ఈ ఒకరోజు ఆరోగ్యంలో ఉంటే మనం ఆరోగ్యం, రోజు ఆరోగ్యం, ఒకరోజు దేశం ఉందంటే మరొక రోజున శక్తి. ఇలా మన శరీరాలు ఎలాంటివంటే మన శరీరాలు బలహీనమైనవి, దీనత్వము కలిగినవి. కానీ ఈ బలహీనమైన శరీరాలని దేవుడు శుద్ధి చేసి ఆయన మహిమల శరీరాలుగా మన సమరూపములు ఈ సంఘాన్ని మార్చు. అర్థమైందన్నమాట. అర్థం కాదు. కానీ ఈ రోజున ఈ సంఘాన్ని దీన శరీరంలో కలిగిన సంఘాన్ని తన మహిమల శరీరంలో మార్చడానికి ప్రభువు ఈ సంఘము శుద్ధి చేస్తున్నాడు. వెండి అనగా సంఘాన్ని శుద్ధి చేయుట, ఈ సంఘాన్ని తన రూపంలో మార్చబడట ఇంతే కాదు. అందుకని ఇక్కడ ఒట్టి వెండి చెప్పాల. ఏమని చెప్పబడింది? వెండి వెండి ఏమి చెప్పుకున్నామండి మన వాక్యములో? ఉన్నారా? ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఏమన్నా డౌట్ వస్తుంది కొంచెం. మన వాక్యం చిన్న వాక్యమే కదా. వెండి పువ్వులు కదా బంగారు సర్వము, వెండి పువ్వులు కదా. ఇది మన వాక్యం ఈరోజు. సరే, వెండి పువ్వులు అనగా వెండి చెప్పాడు. ఇప్పుడు వెండి కొనేటువంటి వెండి పువ్వులు, వెండితో చేయబడిన పువ్వులు చూస్తారు కదా. కాలి పట్టాలు చూసుకోండి. గజ్జలు ఉంటాయి కదా, కాళ్ళ గజ్జలు, పువ్వులు గల గల గలమని నడుస్తూ ఉంటే గలగల శక్తి వచ్చింది కదా. కానీ అలాగా చుట్టూ ప్లేన్ కనబడుతుంది. ఆ వంకుల దగ్గర ఒక పువ్వులు పెట్టుకుంటా గజ్జలు గలగల శక్తి. అలాగే ఈ బంగారు సర్వాలు కూడా వెండి పువ్వులు మధ్య మధ్యలో కొంకులు దగ్గర ఏమండి, ఒక్కొక్క కొంకి దగ్గర ఉక్కులు ఉంటాయి. ఉక్కులు ఒక్కొక్క ఉక్క దగ్గర ఒక్కొక్క వెండి పువ్వు. బంగారు చేయలే, బంగారు వస్తే కానీ ఒక్కొక్క ఉక్కులు 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 కలిగింది. ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంటే ఈ వెండి పువ్వులు
సరే, దాని వాక్యం ద్వారా మనం చెప్పుకున్నాం. వెండి అనగా విమోచన, వెండి శుద్ధి చేయనిది, వెండి ఆ క్రీస్తు యొక్క రూపంలోకి మార్చేది చెప్పాం. అయితే ఇప్పుడు పువ్వులు, వెండి పువ్వులు, ఈ పువ్వులు చెప్పే విషయం ఏంటంటే, పువ్వులు అనగా ఎప్పుడైతే క్రీస్తు వారు సంఘానికి సంఘాన్ని శుద్ధి చేస్తున్నారు, క్రీస్తు రూపంలో మార్చబడుతుందో సంఘము, అప్పుడు ఈ సంఘము ఎలా ఉందంటే సంతోషం. పెళ్లి చేసుకుని పెళ్లి కూతురు కండి అన్ని సిద్ధపరిచి అన్ని నగలేసుకుని, ఇప్పుడు ఇంత ముందుకు అన్ని సిగ్గుపడేవారు. పెళ్లి కూతురు లేక ముందు సిగ్గుపడేవారు, తల ఎత్తేవారు కాదు. ఇప్పుడు అంతా మామూలైపోయింది. ఇది సిగ్గు లేదు, ఏమి లేదు. ఫోటో పోజులు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమండి, ఫోటో పోజులు ఎక్కువైపోయింది పెళ్లి కూతురికి. మరి ఇలా జరగమంటే ఇలా కటింగ్ చేయాలి, ఈ కటింగ్ చేయాలి, లేకపోతే వీడియోగ్రాఫ్ ఒప్పుకోడు. ఏమండి, వీడియోగ్రాఫ్ ఒప్పుకోడు. కానీ ఈ రోజున మరి ప్రభు కూడా సంఘానికి శుద్ధి చేశాడు, మరి తన రూపంలో మార్చుకున్నాడు, తన యొక్క మరి కోరికగా మార్చుకున్నాడు, తనకి రక్తము చేత విమోచించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి పెళ్లి కుమార్తె బాగా సిద్ధపడిపోయింది. అందుకని ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె సంతోషిస్తుంది. ఏమంటే ఆమె పొందినటువంటి అనుభవాలు బట్టి, ఆమె పొందిన మేలు బట్టి ఈరోజు సంతోషిస్తుంది. ఆ సంతోషమే పువ్వులు. పువ్వులంటే సంతోషం. మీ ముఖాల్లో ఏం కావాలి? నవ్వు. ఏం కావాలండి? ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా మీ సూరు మొహంతో ఉండరాకండి. ఏమండి, ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుని మొహము చూసి మన ముఖాలు కలకల్లాడాలి కానీ, కలకల్లాడాలి కానీ ఎలా ఉండకూడదు? ఏడుపు మొఖాలు. ఎందుకంటే యేసయ్యని ఆరాధించడానికి వచ్చాం, యేసయ్యని స్తుతించడానికి వచ్చాం, కనపరచడానికి వచ్చాం. కాబట్టి మనము కూడా మన హృదయాల్లో ఏమనాలి? సంతోషం. అందుకని ఈ రోజున శుద్ధి చేయబడిన క్రీస్తు యొక్క అనుభవాలు కలిగినటువంటి స్థితియే ఇక వెండి పువ్వు అనగా మీరు మనందరూ కూడా. ఒక చిన్న మాట, మనకు ఒక ₹1,00,000 అప్పు ఉందనుకుందాం. ₹1,00,000 అప్పు ఉందనుకుందాం. అప్పుడు వారు వచ్చి మెడబట్టి పట పట చెప్పలు బాగుతున్నారు. నేను చూశా, నా కళ్ళ ముందు జరిగింది. ఒక ఇంట్లో ఉంటే ప్రారంభ కావాలి రావటము, పట 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 పానేయటము, తావా ఇవన్నీ బయటించాము. పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో పడతా ఉన్నారు. చెంపలని వాసిపోతుంది, ఏడుస్తున్నారు. అటువంటి కాలంలో ఎవరో వచ్చేసి ఇదో మీ ₹1,00,000 మరి నేను చేస్తున్నాను, తీసుకెళ్ళిపోతానండి. ఎలా ఉంటుంది? ఎవరో వచ్చేసి మన తరపున ఈ ₹1,00,000 మీరు చేస్తున్న ₹1,00,000 నేను చేస్తాను, తీసుకెళ్ళాలంటే అప్పుడు మన ముఖాలు అప్పు తీరిపోయింది, ఇక వాడు నా జోలికి సంతోషిపోతారు. మరి కొడతారు, వెళ్ళిపోతారు. వెళ్ళంగానే బయటికి వెళ్తారు, వాళ్ళు చేప తీసుకొస్తారు, ఏ పాఠం తింటాం. అది జరిగింది, నా కాలంలో జరిగింది కొన్ని విషయాలు. కానీ ఇక్కడే ప్రభుత్వంతో అనగా ఎప్పుడైతే మనము కొన్ని ఒక అంతస్తు వస్తామో అప్పుడు మనలో అంతరంగంలో కూడా ఏం కలుగుతుంది? సంతోషం. ఏం కలుగుతుందండి? సంతోషము. ఆ సంతోషం ఎలాంటి సంతోషము? ప్రభువు కొన్నటువంటి అనుభవాలే కూడా ఈ సంఘం ఎప్పుడైతే ధరించుకుందో ఆ అనుభవాలు బట్టి సంతోషించినవి ఈ వెండి పువ్వులు. ఏంటి అనుభవాలని కొన్ని మాటలు దైవజ్ఞులు దేవదాసయ్య చెప్పారు. ఆ అనుభవాలు మీకు చెప్తాను.
ఒకటి వాక్యానుభావము. ఒకటి వాక్యానుభావము. అలాగే సంఘానికి దేవుడిచ్చేటువంటి శుద్ధిని బట్టి, ఆయన రూపాన్ని బట్టి, ఆయన యొక్క మహిమను బట్టి ఈ సంఘానికి ఇచ్చే అనుభవాలు ఆయనలో దేవుడు ఆయన కొనివే మనము కూడా నేర్చుకోవాలి. ఆ అనుభవంలో మనం కూడా రావాలి. అప్పుడే విందు పువ్వు దగ్గర బాబాయి. ఒకటి వాక్యానుభవము. దేవుడు వాక్యమైనాడు. దేవుడు వాక్యమైనాడు కాబట్టి మనము కూడా ఆ వాక్యానుభవం కలిగి ఉండాలి. రెండవది ప్రార్థనానుభవము. ఒకటి వాక్యానుభవము, రెండు ప్రార్థనానుభవము, మూడు స్తుతి అనుభవము. స్తుతి నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, ఏనండి 7 అనుభవాలు అండి. 7 అనుభవాలు చెప్తే అడుగుతా చెప్పాలి. ఒకటి వాక్యానుభవము చెప్పండి. రెండవది ప్రార్థనానుభవం. వాక్యం రెండవది ప్రార్థనానుభవము, మూడవది స్తుతి అనుభవము, మూడవది నాలుగవది సమర్పణ అనుభవం. నాలుగవది సమర్పణ అనుభవం. ఐదవది సేవానుభవం. యేసు ప్రభువు ఇంటి సేవ చేయగలిగారు. అట్టి సేవ సంఘము కూడా చేయవచ్చు. సేవానుభవము. అలాగే ఆరవది శ్రమానుభవము. యేసు ప్రభువు ఏ శ్రమ అనుభవించారో మనము కూడా ఈ శ్రమ ఉండాలి. పొందితేనే పరలోకం. శ్రమాలు. ఏడవది కృపావరముల అనుభవము. కృపావరముల అనుభవము లేక సహవాస అనుభవము. సహవాస అనుభవము 7. మరొకసారి చెప్తాను, ఆ తర్వాత మీరు చెప్పాలి. ఒకటి వాక్యానుభవం. ఏంటో చెప్పండి. రెండవది ప్రార్థనానుభవం చెప్పండి. మూడవది స్తుతి అనుభవం. నాలుగవది సమర్పణ అనుభవం. సమర్పణ. ఐదవది శ్రమానుభవం. ఆరవది శ్రమానుభవం. ఏడవది కృపావరముల లేక సహవాస. ఈ అనుభవాలన్నీ కూడా మనకు సంఘానికి ఇచ్చినయే. ఇక వెండి పువ్వు. వెండి కానీ ఈరోజు నీవు నేను కూడా ఆయన శ్రమపడి, ఆయన సిలివేయబడి, ఆయన సమీపడి ఈ రోజు నీకు ఈ సంతోషం కలిగించాడు. ఈ సంతోష అనుభవాలు కలిగించింది వెండి పువ్వు. ఆయన సరిపోకపోతే ఈ రోజు నీకు ఏమీ లేదు, సంతోషం లేదు. ఆయన రక్తం కాచకపోతే ఈరోజు మన సుఖం లేదు, మన జీవితం. అందుకే ఈ రోజున వెళ్ళి ఇంటి అనుభవం కలిగి క్రీస్తు స్వరూపములు మార్చబడి వెండి పువ్వు. ఎవరు మార్చబడింది సంఘము? క్రీస్తు యొక్క రూపములో మార్చబడింది సంఘం. అందుకని ఇదే ఈ అనుభవం కలిగి ఉండి వెండి పువ్వు. తర్వాత 3 లెక్క. ఒకటి వెండి గురించి నేర్చుకున్నాం. 2 పువ్వుల గురించి నేర్చుకున్నాం. రెండవది పువ్వులు అనగా సంతోషము లేక అనుభవాలు. మూడవది బంగారు సారములు. వాక్యంలో ఉన్నది కొంచెం విడదీసి తీసుకొని మాట్లాడుకుంటున్నాం. వెండి, పువ్వులు, బంగారు. ఇదే తర్వాత 2వ లైన్ మనం నేర్చుకోవట్లేదు. ఒక్కడే మనం నేర్చుకుంటాం. కానీ బంగారు సరళములు అనగా ఒక నగ లేక ఒక వస్తువు లాంటిది. చెయ్యను పదార్థం. ఇక దీనికి నొక్కులు కలిగేటువంటి ఆభరణం. నొక్కులు బంగారంతో చేయబడిన ఆభరణం ఇది. అందుకని దీన్ని ఒక్కొక్క నొక్కుల దగ్గర
వెండి పువ్వులు పెట్టి తయారు చేయబడింది. అందుకని బంగారం అనేది దేవునికి మరి ముంగుర్తుగా ఉంది. దేవుడే బంగారం, వెండి బంగారములు ఆయనే. అందుకనే ప్రభువులో ప్రేమగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం రాయబడుతుంది. ఆయన పాదములు చదవండి. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడిన మెరీచున్న అపరంజిని పోలి ఉంది. అనగా ఆయన యొక్క పాదాలు పుటములో కొలిమిలో పుటము వేయబడిన అపరంజి. అపరంజి అనగా బంగారం. అపరంజి అనగా బంగారం. ఆయన యొక్క పాదాలు బంగారము నుంచి, ఆయన పాదాలు బంగారముతో చివరింది. అందుకే దేవుని కానీ బంగారము దేవుని చూపిస్తుంది, దైవత్వాన్ని చూపిస్తుంది. సరే, కానీ ఇలాగా బంగారము ఇంకా దేవాలయములో అనేక ఉపకరణములకు ఉపయోగించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రత్యక్ష గుడారములకు తుమ్మకర్ర ఉంది. ఆ తుమ్మకర్రకి బంగారు రేకులు ఒదిగించారు. నిర్వాకాలు 25వ అధ్యాయంలో ఉంటుంది. కనుక ఒక తుమ్మకర్ర ఉంది. ఎక్కడన్నా వెండి పువ్వులు. అక్కడ ప్రత్యక్ష గుడారమును నిర్మించడానికి తుమ్మకర్ర తీసుకునే వాళ్ళు ఆ తుమ్మకర్ర చెక్కి దానిపైన బంగారు రేకులు పొదిగించాము. ఎలాగా? బంగారాన్ని దేవాలయానికి ఉపయోగించిన వారైనా. అందుకనే ప్రభువునందు ప్రేమల వల్ల కనుక ఇవే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క దైవత్వమే ఈ బంగారముతో పోల్చడం. అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క వచ్చిన సరళములు అన్నారు. వట్టి బంగారం అయితే యేసు వారి గురించి ఇక్కడ బంగారు సరళము అనగా యేసు దైవత్వం కలిగిన క్రీస్తు వారిలో ఆయన యొక్క పాదం యొక్క స్థితి ఏంటి అంటే ఆయన యొక్క నడవడి, క్రీస్తు ప్రభు యొక్క నడవడి, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క పరిశుద్ధ జీవితమే ఈ బంగారు స్థానం. అలాగే అర్థమైందా? ఈ బంగారు స్థలం అనగా యేసు ప్రభు యొక్క ప్రవర్తన, నడవడి. యేసు వారి లోకంలో ఎలా నడిచారు? ఆయన ఆపుందా? ఆయనలో ఆపుందా? ఎవరికి తెలియని పాప మాటలు మాట్లాడా అన్నారు శాస్త్రులు పరిశీలన. ఈయన పాపులతోనూ సంపూర్ణ కలిసి భోజనం చేస్తున్నారు. అయినా యేసు వారు పాపే పరిశుద్ధుడా? యేసయ్య పాపే పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. ఒక అపవిత్రమైన స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంది, మరి పాప ఏడాయన? అధికార పరిశుద్ధుడే ఆయన. అందుకని ఆయన నడవడంతగా కూడా పరిశుద్ధమైన బంగారపు స్థితి కలిగింది. ఆయన యొక్క నడవడంత పరిశుద్ధమైంది. అందుకే దేవదాసయ్య గారు కూడా స్థితించారు. ఇదిగో దేవా, నీ నడవడంతా పరిశుద్ధమైంది, నీ క్రియలు పరిశుద్ధమైనవి, నీ తలంపులు పరిశుద్ధమైనవి, నీ ఆలోచనలు పరిశుద్ధమైనవి. ఇవే కాకుండా నీ శ్రమలు కూడా పరిశుద్ధమైనవి, నీ మరణము కూడా పరిశుద్ధమైనవి, నీ జీవితమే పరిశుద్ధమైనది. కనుక నీకు స్తోత్రములని దైవజనుడు దేవదాసయ్య గారి ప్రభువుని స్తుతిస్తున్నాం. కానీ ఈ రోజున ప్రభు యొక్క నడవడి ఎలాంటిది? ఆయన జీవితం ఎలాంటిది? ఆయన ప్రవర్తన ఎలాంటిది? ఈ రోజున
బంగారు సరళము. ఇటువంటి ఆయన యొక్క మాలిన్యం లేని ఆ జీవితమే బంగారు సరళము. అందుకే ఈరోజు మనం చూస్తున్నాం. ఒకటి, ఈ క్రీస్తు ప్రభువులో మాలిన్యము అంటనే పరిశుద్ధుడు, అనగా పాపము అంటనే పరిశుద్ధుడు. అలాగే లోకము కొరకు తన ప్రాణ విమోచన చేయగలిగింది. మనందరి కొరకు ఏం చేయాలి? తన ప్రాణాన్ని చేశాడు. అలాగే పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు. పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు. అలాగే ఎక్కువ దేవుడు సంఘానికి హారములు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరి క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి సంఘాన్ని నడిపించాలి. దేవుడి క్రీస్తు ప్రభు యొక్క ఆయన రూపాలిచ్చావు యొక్క ఆయన లక్ష్యాలన్నీ కూడా సంఘాన్ని కట్టుకున్నాడు. ఆయన లక్షణాలన్నీ కూడా ఆయన లక్షణాలు అద్దుకుడియే బంగారు సరళము. నువ్వు సంఘం ఏం చేయాలి? ప్రభు యేసు గురువే సహింకా వాకులో ధరించే భావి విభావామి మంచునేను వివరింపగలను. విభావామి మంచునేను వివరింపగలను అని రోజున సంఘమంతా కూడా ఏం చేయాలంట? ఇంకా ఈ రోజున ప్రభువారు మరి శిలువ పైన మరణించారు, మనల్ని విమోచించడానికై ఆయన ప్రాణ త్యాగం చేశారు. కాబట్టి ఈ రోజున ఆ ప్రభు యొక్క చూచి, దేవా నీ రూపములో ఈ బంగారు సరళములో అవి చేయించండి. మనకు కూడా ఏం కావాలి? ఆ బంగారు సరళములో వెండితో చేయబడిన వెండి పువ్వులు కలిగిన బంగారు సరళములు మనందరికీ కావాలి. అనగా నీ లక్షణాలను కాపాడుతుంది. అలాగే నీ యొక్క స్వరూపంలోనికి నన్ను మార్చు. ఈ స్వరూపంలోనికి మార్చమంది కనుక అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము మనం చదువుకున్నాం. సార్ చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను మీ మట్టుకు సరే. ఈనాడు మనం చూసే పరిశుద్ధాత్మతో దేవుడు ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారు? మరి దేవుని యొక్క స్వరూపంలోనికి. అందుకే ఈ రోజున ప్రభువారు మనకు మరి వెండి పూలు గల ఆ బంగారు సరళముని ఈ రోజు ఏమైనా తెలుసా? ఆయన ఇచ్చుతున్న శరీరము, ఆయన శరీరము, ఆయన రక్తమే ఈ బంగారు సరళం. ప్రభు యొక్క శరీరము రక్తమే ఈ బంగారు శరీరము. ఈ రోజున అందుకని మరి నేను చెప్పట్లేదు కానీ తర్వాత మేము మీకు చేయించము. మేము అనగా దేవుడు తండ్రి కుమార చేయించము. మరి చేస్తాము, మేము చేస్తాం అని అనగా చేపిస్తాం. అనగా దేవుడే తన భక్తులైన వారి చేత ఈ రోజున అనేక కార్యం చూపిస్తున్నాం. ఏమండి? కల్దీ దేశంలో నుండి యూదులకు యోధా జనాన్ని వృద్ధి చేయడానికి అబ్రహామును బయట తీశారు. మరి కల్దీ దేశం బయట తీసుకొచ్చిన అబ్రహాము, మరి అబ్రహాము ద్వారా యూదులకు మరి గొప్ప విశ్వాసాన్ని అందించాడు దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఐగుప్తు రాష్ట్రంలోకి బయట తీసుకురావడానికి మోషే గారిని ఏర్పాటు చేశారు.
ఇలాగా మన చదువుకున్న ఆది కాలంలో మరి దేవుడు యోసేపునే ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇక ప్రజలైన వాళ్ళందరూ కూడా కరువులో ఉండాలి. 7 సంవత్సరాల కరువు ఉండాలి. ఆ కరువు తీరాలంటే యేసేపు రాజుగా ఉండాలి. యేసేపు రాజుగా ఉండాలి. అందుకని దేవుడు ముందుగానే ఈ యేసేపుని ఐగుప్తుకు పంపించాడు. దేవుడు అన్నలు పంపించరా దేవుడే యేసేపుని ఆ దేశాన్ని పంపించాడు. కానీ ఆ దేశంలో దేవుడు యేసేపు తోడైనాడు. యేసేపుకి తోడైనాడు. అందుచేత యేసేపు తోడైనాడు కాబట్టి, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, బంగారు సరళమనే ఉన్నాడు కాబట్టి ఈ యేసేపుకి రాజుగారే బంగారపు ఉంగరం తొలగించాడంట. చదువుకున్న వాక్యంలో ముద్ర కనుక బంగారపు ఉంగరాన్ని యేసేపు తొలగించాడంట రాజుగా. కనుక మరి ఈ రోజున యేసేపు రాబోయే కరువు నుంచి తప్పించాలి. మరి ఈ రోజున దేవుడు కూడా మేము చేయించమనగా ఒక్కొక్క భక్తుడిని నీ కొరకు నా కొరకు కూడా సిద్ధపరిచి ఇచ్చారు. యేసు ప్రభువారు మన కొరకు ఇచ్చారు. అపోస్తులైన వారిని మనకు ఇచ్చారు. అలాగే ఈ రోజున మరి పార్టీ రోజుగా నిర్మించుకున్నారు బైబిల్ బయటించడానికి. అలాగే ఈ రోజున మరి లోకంలో అందరూ కూడా మోక్ష రాజ్యానికి పరలోక సిద్ధపరచడానికి బైబిల్ విషయం దేవదాసయ్య గారి ద్వారా బయట తీసుకొచ్చారు. ఎలాగా నీవు చేయించమనగా భక్తుల చేత ప్రభువారు చేయిస్తారు. ఏంటవి? సంఘానికి కావలసిన వెండి పువ్వులు గల బంగారు సరళాలని సంఘానికి చేయిస్తున్నారు. కానీ ఇంకా ప్రత్యేకమైన సందర్భం మరి వాక్యం యొక్క విషయం ఏంటంటే, మరి ఈ రోజున నీవు నేను కూడా ఈ లోకములో ఉన్నది. లోకములో అంధకార శక్తుల చేత బాధించబడుతుంది. ఈ రోజున దేవుడు ఈ రోజు నిన్ను పరిశుద్ధపరిచేవాడై విందువని నిన్ను నిర్మలగా చేయవాడై వస్తుని తొలగించట్లుగా ఆయన మరి నీ జీవితంలో వస్తువులు తొలగించి వేసి నీ జీవితంలో దుఃఖాలని, నీ జీవితంలో ఉన్న వేదనలు, అంధకారాలను తొలగించి వేసి క్రీస్తు రక్తమ చేత కడిగి వేసి నూతనమైన ఆనందాన్ని అనుభవాలతో నింపి క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడి క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి స్వరూపంలోనికి మార్చబడి ఆయన దైవ రక్షణ చేత నిన్ను కలుగు నిర్మించి ఇక వెండి పువ్వులు కదా బంగారు సరళములు రోజున. అందుకే దేవుడి రోజున నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని దాని రోజున మరి నీవు ఎలా ఉన్నావు రోజున వెండి పువ్వులు కదా బంగారు సరళంగా మరి దేవుడు ఇలా అలంకరిస్తున్నావు. ఈ స్థితి నువ్వు కలిగి ఉంటాను సిద్ధంగా ఉన్నావా? లేదా సాతాను కలిగించుంది లోక ఆడంబరాలకు నీవు సిద్ధపడుతున్నావా? లోకములే నువ్వు కలిగి ఉంటున్నావా? అందుకే రాబోయే 40 దినాలు కూడా వెండి వల్లి విమోచించడానికి క్రీస్తు వారు సిలువ వచ్చున్నారు. 40 దినములు సిలువ వేలాడుచుంట ఆ 40 దినాలు సిలువ దగ్గర కూర్చుని సిలువ చెంత చేయండి వెండి పువ్వులు గల బంగారు సరళముని సిద్ధపడి మేఘమెక్కగల బాధ్యత పరిశుద్ధుల దేవా నీవు స్తోత్రం చూపిస్తున్నాను. ఈ రోజు ప్రభా వెండి పువ్వుల గల బంగారు సరళముని ప్రభా అరగేటలో సంగము నుంచి కూర్చున్నాను. అట్టి మార్పు మా సంఘాన్ని గుర్తించి తండ్రి ఎంతో ఉన్నా 40 దినములు త్యాగం మేము ఎందుకు చేయాలి? వెండి అని గురించిన నీ యొక్క శ్రమలన్నీ కూడా విమోచించుడికి అలాగే శ్రమలో దేనికోసం అంటే మాకు బంగారు సరళముని సిద్ధపరచడానికి అనగా మా భవిష్యత్తులో మా జీవితాన్ని
బంగారం ఆనందంతో ఉపయోగించడానికి 40 దిన ధ్యానములు అది ఉంచిందేవా నీ స్తోత్రం. ఈరోజు ప్రభా ఆ వెండి పువ్వులు గల బంగారు స్థానాన్ని నీవు మాకు సిద్ధపరచిన నీ శరీరము నీ రక్తం వాటిని అందుకొని 40 దినములు ఈ శిలో ప్రయాణం చేయడం బాధ్యత చేసి మహిమల పొందని యేసును తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత